ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు మరింత తీవ్ర స్థాయికి చేరుతోంది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. తూర్పు టెహ్రాన్లో ఉన్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అసెంబ్లింగ్ యూనిట్ను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అటు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖండించింది. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ నుంచి యావత్ ప్రపంచం భద్రతకు ముప్పు పొంచి ఉందని, అందుకే అందరి తరపున ఆ దేశంపై పోరాడుతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ పైకి పదుల సంఖ్యలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించిందని ఆ దేశం వెల్లడించింది. వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడులు చేసింది. టెల్ అవీవ్ సహా దాని సమీప నగరాల్లో ఈ పేలుడు పదార్థాల కారణంగా 36 మంది గాయపడ్డారు. వారిలో 19 మంది చిన్నారులే. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాలపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్ని తమ గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించినప్పటికీ వాటిని అడ్డుకోలేకపోవడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. తాజా దాడుల్లో అణు పరిశోధనా కేంద్రం దెబ్బతినలేదని తెలిపారు. అటు ఇజ్రాయెల్ గగనతల ప్రస్తుతం రక్షణ లేదన్నారు. ఇకపై తాము చేసే దాడులో వాషింగ్టన్, టెల్ అవీవ్లను ఆశ్చర్యపరుస్తాయని ఇరాన్ సైనికాధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగనతలంలో తమ క్షిపణులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని ఇరాన్ ఐఆర్టీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి అన్నారు. హర్ముజ్ సమీపంలో శత్రువులకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. F-15ను తమ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా లాకింగ్ చేస్తున్నట్లున్న వీడియో ఒకటి ఇరాన్ మీడియాలో విడుదలైంది. అమెరికా సహా సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాల వద్ద F-15లు ఉన్నాయి. బీర్షెబా, కిర్యాత్ ఘాట్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. కువైట్లోని అలీ అల్ సలేం బేస్పై దాడి చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంది. సౌదీపైకి దాదాపు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే రియాద్ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. ఖతార్కు చెందిన ఓ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్లో శనివారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. వారిలో 3 ఖతార్ భద్రతా బలగాల సిబ్బంది, 3 తుర్కీయ జాతీయులు ఉన్నారు. తమ నగరాలపై ఇరాన్ దాడులు ఉధృతం కావడంతో ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్పై విరుచుకుపడింది. కీలక కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. తూర్పు టెహ్రాన్లో ఉన్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అసెంబ్లింగ్ యూనిట్ను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అటు ఉత్తర ఇజ్రాయెల్లోని కిబుట్జ్ ప్రాంతంపై ఆదివారం రాకెట్ దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 4 హెజ్బుల్లా మిలిటెంట్లు హతమయ్యారు. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ ఖండించింది. తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్ను తెరిచేదే లేదని స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుంటే హర్మూజ్ను పూర్తిగా మూసేస్తామని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాల్ని సైతం తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తెలిపింది. మౌలిక సదుపాయాలు, సమాచార, ప్రసార సాంకేతికతల్ని లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్య కంపెనీలు కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది. చమురు కేంద్రాల్ని చట్టబద్ధ లక్ష్యాలుగా పరిగణించి కోలుకోలేకుండా దెబ్బతీస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ నుంచి యావత్ ప్రపంచ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అందుకే అందరి తరపున అమెరికా, తాము కలిసి ఆ దేశంపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఆరాద్లో క్షిపణి దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన నెతన్యాహు ఐరోపాపైన దాడి చేయగల సామర్థ్యం ఇరాన్కు ఉందని చెప్పేందుకు డిగో గార్సియాపై అది చేసిన దాడే నిదర్శనమన్నారు. మరోవైపు నతాంజ్ అణు కేంద్రంపై దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.